మంచి బుద్ధితోటి వృద్ధి చెందాలనేటువంటి విషయంగా అమ్మవారి యొక్క వాహనంగా హంసను పెట్టేసి అమ్మవారి యొక్క తీక్షణ దృష్టిని ఏ విధంగా ఉంచుతుందంటే ఆ విధంగా బండ మీద కూర్చున్నటువంటి వ్యక్తి అయినా కూడా బుద్ధితో తాను ఎదగాలి అనేటువంటి విషయాన్ని సరస్వతి అమ్మవారు సూచిస్తుంది. మరి విద్యలకు గణపతిని ఎందుకు చెప్పారు? సరస్వతి అంటే జ్ఞానానికి ప్రసాదంగా అమ్మవారు చతుర్వేదాలను బుద్ధిని కలిగిస్తూ జ్ఞానాన్ని కలిగిస్తూ మేధస్సును కలిగిస్తూ సరస్వతిని చెప్పారు. మరి ఇక్కడ గణపతి తత్వం ఏముంది? గణపతి విద్యకు ఎందుకు అధిపతి అయ్యాడు అంటే అందరికీ తెలుసు, ప్రతి విషయానికి మంచి చెడు ఏ విషయం కాదు, ప్రతి విషయంలో కూడా ఆదో పూజ్యో గణాధిప. ఆ గణపతి ఎక్కడుంటాడు? ఓంకార స్వరూపకంగా ఆది అంతం లేనటువంటి పరమశివుడిలో లీనమైనటువంటి మొట్టమొదటి నిరాకార స్వరూపుడు గణపతి. కాబట్టి ఆదో పూజ్యో గణాధిప అంటూ గణపతిని ఆరాధిస్తూ తను మనం చెప్పుకున్నట్టుగా పిల్లల నుంచి ఏ విధంగానైతే మనం బుద్ధిని వికసించుకోవాలనో గణపతి ద్వారా తన యొక్క బుద్ధి ఏ విధంగా అంత పెద్ద స్థూలకాయాన్ని కలిగి ఉండి తొండము కలిగి ఉండి ఎలుక వాహనం చేస్తున్నటువంటి గణపతి ఏం చేస్తాడు? తన తల్లిదండ్రులతో ప్రేమగా తల్లిదండ్రుల సేవను చేస్తూ కేవలం తల్లిదండ్రులను సేవించడం ద్వారా ముల్లోకాలను సేవించినటువంటి ఫలితం కలుగుతున్నటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు కదా. మరి అంతటి స్థూల బుద్ధి, అంత స్థూలకాయ ఉన్నటువంటి ఆ మంద బుద్ధిగా ఉండేటువంటి గణపతికి ఎంత బుద్ధి ఉంది అని మనం అనుకుంటాం. అలాంటి జ్ఞానాన్ని గణపతిని చూడడం ద్వారానే తన యొక్క శరీర ఆకృతులను అనుసరించి మనకు ఆ మందబుద్ధిగా లేకుండా మనం కూడా జ్ఞానవంతులు కావాలనేటువంటి విషయాన్ని గణపతిని చూడడం ద్వారా మనకు కల్పిస్తుంది. చాలా మంది చెప్తుంటారు, నీకేమైనా సంకటాలు వస్తున్నాయా, నీకేమైనా పని జరగట్లేదా, కేవలం గణపతి ముందు కూర్చో సరిపోతుంది అని చెప్తారు. మరి ఎందుకు ఏ శివుని ముందో లేదా అమ్మవారి ముందో ఎందుకు చెప్పలేదు అంటే మన యొక్క బుద్ధిని అనుసరించి మన శరీర తత్వాన్ని, మనకు ఉండేటువంటి కష్టము అది ఎంతటిదైనా కూడా ఆ గణపతి ఆకృతిని చూడడం ద్వారా మనకు ఉండేటువంటి ఆ కష్టం పోతుంది. ఆ గణపతి గురించి తెలుసుకున్నటువంటి మనకు ఆ గణపతిని చూస్తుంటే తాను పడ్డటువంటి కష్టాలు ఇంకెవరూ పడలేరు కాదా, ఆ గణపతి అంత కష్టాలు పడ్డాడు మనమెంత అనేటువంటి మార్పు మనకు కల్పిస్తుంది. కాబట్టి కేవలం ఇంతటి కష్టం వచ్చినా కనీసం గణపతి ముందు 2 చేతులు జోడించి కూర్చోమంటారు. ఎందుకు అంటే మంచి బుద్ధి వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. బుద్ధి అంటే జ్ఞానం నుంచి ఉద్భవించేటువంటి విషయమే కాబట్టి జ్ఞానం సముపార్జించినామంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినట్లయితే చేసేటువంటి అష్టసిద్ధులు కూడా మనకు లభిస్తాయి. అష్టసిద్ధులు అంటే చేసే ప్రతి పని, తినడం కావచ్చు, పడుకోవడం కావచ్చు, 10 మందికి మంచి చెప్పడం కావచ్చు, పరీక్ష కావచ్చు, జ్ఞాపక శక్తి కావచ్చు, అలాంటి అష్టసిద్ధులన్నీ కూడా గణపతిని చూడడం ద్వారా, గణపతికి నమస్కారం చేయడం ద్వారా, గణపతిని ఆరాధించడం ద్వారా ఇలాంటి అష్టసిద్ధులు కలుగుతాయి. కేవలం లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు కదా, మంచి బుద్ధి రావడం లక్ష్మియే, మంచి ఆరోగ్యాన్ని పొందడం లక్ష్మియే. కాబట్టి గణపతిని ఆరాధించడం ద్వారా అష్టసిద్ధులు, అష్టలక్ష్మీ స్వరూపకంగా మనకు వృద్ధి చెందుతాయంటారు. కాబట్టి అందరూ కూడా నిర్మలమైన మనసుతోటి జ్ఞానముద్ర వేసుకొని అందరూ కూడా, అందరికీ తెలుసు ఇది శక్తి ముద్ర, జ్ఞానముద్ర అని అంటాం కదా, ఈ శక్తి ముద్రతోటి అందరూ కూడా కూర్చొని మన తొడల మీద వేసి నిటారుగా కూర్చోవడం ద్వారా మన వెన్నుపూసలో ఉండేటువంటి మూలాధారం ఏదైతే ఉంటుందో దానికి అధిపతి గణపతి. కాబట్టి ఆ మూలాధారాన్ని మనం నిటారుగా చేసుకొని గణపతిని చూడడం ద్వారా తన యొక్క ప్రకాశవంతమైనటువంటి శక్తిని మనకు ఇచ్చి మనకుండేటువంటి కష్టాలను కడదేరుస్తాడు. కాబట్టి జ్ఞానముద్రతో కూర్చొని గణపతిని మాత్రమే చూస్తూ శ్రీ శ్వేతార్క గణపతయే నమః చెప్పగలిగేవారు, వచ్చేవారు గం శ్వేతార్క గణపతయే నమః అని పలకండి. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అంత పలకలేరు కాబట్టి గం శ్వేతార్క గణపతయే నమః అని పలుకు వాళ్ళు చెప్పగలిగితే చెప్పించండి, లేదా మహాగణపతయే నమః అనే చిన్న పదమైనా పర్వాలేదు, అది కూడా కష్టంగా ఉంటే గణేశాయ అనేటువంటి నామ జపాన్ని అందరూ కూడా జ్ఞానముద్ర వేసుకొని కూర్చొని కేవలం అటు ఇటుగా కాకుండా స్వామివారి అలంకారాన్ని చూడండి. మీరు స్వామివారి అలంకారాల్లో చూసినట్లయితే ఇది యాదృచ్ఛికంగా నా చేత ఎంత జరిగిందో తెలియదు. స్వామివారు నిరాకారంగా ఈ బ్రహ్మాండం ఏ విధంగా ఉన్నా కూడా ఎక్కడ మొదలైంది మళ్ళీ అక్కడే వస్తుంది అనేటువంటి గోళాకారాన్ని ముందించాడు.
నేను అలంకరణ చేసినాక నాకు చాలాసేపు ఆలోచించిన ఎందుకు ఇట్లా వచ్చింది, నాకు ఎటువైపు నాకు కోరలేదు. అలాగే స్వామివారి యొక్క గణపతి యంత్రాన్ని కనుక చూస్తే ఆ యంత్రంలో ఉండేటువంటి సింబల్స్ ఇవన్నీ కూడా గణపతి యంత్రంలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఒక చంద్రాకారము, అలాగే సంకటహర చతుర్థి దానికి మూలం చంద్రుడే కదా, మనకి ఆ చంద్రోదయాన్ని అనుసరించే కదా మనం ఈరోజు సంకటహర చతుర్థి వృతాన్ని చేసుకోవాలి. అందుకే ఎక్కడ గొంగలి ఎక్కడే అన్నట్టు ఎక్కడ మొదలైనా కూడా మళ్ళీ మనం అక్కడికే చేరుతాము. మనం నిర్మలమైనటువంటి మనసుతోటి మనం అందరం ఉండాలి. కాబట్టి అష్టసిద్ధులుగా 14 వలె స్వామివారి అలంకరణ జరుగుతూ మనకి ఎంతటి కష్టమైనా కూడా ఒకటే మూలాధారం మనకి ఉండాలి. కింద చూసినట్లయితే మన బోన్ బ్యాక్ బోన్ ఏ విధంగా ఉంటే ఒక నిఖార్గా ఉంది, బ్యాక్ బోన్ వల్ల వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు, తర్వాత ఆలోచిస్తే నాకు అది గోచరణ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలా స్వామివారి అలంకరణ కూడా ఆ విధంగా చేయించుకున్నాడు. కాబట్టి మనం కూడా మూలాధారానికి అధిపతైనటువంటి గణపతిని ధ్యాన ముద్రలో కూర్చొని అందరూ కూడా నిశ్శబ్దంగా గం శ్వేతార్క గణపతయే నమః అంటూ కేవలం స్వామిని మాత్రమే తలుసుకొని మీకుండే సర్వ సంకటాలు తొలగించుకోమని చెప్పండి. నాకు ఇది కావాలి అది కావాలంటే ఆయనకి ఇచ్చే లిస్టు పెద్దగా ఉంటది, మనం కోరే లిస్టు చిన్నగా ఉంటది. కాబట్టి ఇచ్చేది కూడా వెనకకే పోతుంది. కాబట్టి అన్ని వెయ్యి అంటే అన్ని ఇస్తాడు. మన లిస్ట్ చెప్తే లిస్ట్ మార్కే ఇస్తాడు. కాబట్టి మనది అనన్యమైనటువంటి కోరికలు కాబట్టి అలాంటి నిరాకారమైనటువంటి గణపతి నీవు అన్ని తీర్చవయ్యా, అన్ని నెరవేర్చవయ్యా, అన్ని సంకటాలు తొలగించవయ్యా అంటూ గణపతికి నమస్కారం చేసుకోండి.